మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ద బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్రాసిమ్, భారత్ ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, M&M, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సరేంటి వాళ్ళ మార్కెట్కి సంబంధించి ఏం విశ్లేషణ అందిస్తారు? అంటే గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉంది ఏంటి? అంటే మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్స్ కన్సాలిడేషన్ లోకి రావడం చూసాము. అంటే ఒక ర్యాలీ తర్వాత దగ్గర మనకి 718 పాయింట్స్ దాకా రీసెంట్ లోస్ నుంచి నిఫ్టీ పెరిగింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు దాన్ని గమనిస్తే లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం నిఫ్టీ ఆగింది. అంటే కన్సాలిడేషన్ అంటాం, అంటే భారీగా పెరిగింది నిన్న కానీ ఈ రోజు కానీ లేదు. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం చూస్తున్నాము. సో నేను కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇదే విధమైన ట్రెండ్ అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్ గా నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ నెలకి ఆగస్ట్ సిరీస్ కి మార్కెట్స్ బై అండ్ డిప్స్ గా చెప్తాను. మరి ముఖ్యంగా కొన్ని స్టాక్స్ అయితే లైక్ ఫార్మాలోనే అడ్కో ఫార్మా కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా న్యూ హైస్, లైఫ్ టైం హైస్ వెళ్ళడం చూస్తున్నాము. క్వాలిటీ స్టాక్స్ లో మంచి బయింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి బయంగా చెప్పాలంటే నేను కూడా ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం స్టడీగానే ఉండొచ్చు, కన్సాలిడేషన్ లో ఉండొచ్చు, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగడానికి అవకాశం. కాలర్ ఉన్నారు, ఒంగోలు నుంచి శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో, మీ డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ మీరు మల్టీ బ్యాగర్ లో ఇవ్వటంలో మిమ్మల్ని తిరుగులేని వ్యక్తి సార్ మీరు. సార్ రీసైక్లింగ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఏ స్టాక్ తీసుకోమంటారు లాంగ్ టర్మ్ ఒక 4 నుంచి 5 years కి? అదే విధంగా సార్ హాస్పిటల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నారాయణ ఉదాలయ ఉన్నాయి సార్, అవి కాకుండా ఇంకో స్టాక్ ఏదన్నా ఒకటి చెప్తారా? మీ వాయిస్ క్లారిటీ లేదండి. రీసైక్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం చేయమంటారు లాంగ్ టర్మ్ ఒక 4 నుంచి 5 years సార్? అదే విధంగా హాస్పిటల్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే హాస్పిటల్ సెక్టర్ లో ఏ స్టాక్స్ ని తీసుకోమంటారు? నా దగ్గర నారాయణ ఉదాలయ ఉన్నాయి సార్, అది కాకుండా ఏదైనా చెప్పండి సార్. 4 నుంచి 5 years ఉంటాను కంపల్సరీగా. ఓకే అండి. రీసైకిల్ దాంట్లో ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలని అడిగారండి. రీసైకిల్ విషయానికి వస్తే గ్రావిటా మనం గతంలో చెప్పాము, కాకపోతే అక్కడ నుంచి స్టాక్ బాగా 100% పెరిగిపోయిందండి. 1000 రూపీస్ ఎలా ఉన్నప్పుడు గ్రావిటా గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ గమనిస్తే అది మోర్ దెన్ అంటే 2000 రూపీస్ పైకి వెళ్ళింది. బ్రహ్మాండమైన రిజల్ట్స్ రీసెంట్ గా పోస్ట్ చేయడం చూసాము. సో రీసైక్లింగ్ లో కొంచెం ఇంకా ఉన్నాయి కానీ బట్ ఉన్న వాటిలో గ్రావిటాకే వెళ్ళండి మీరు. గ్రావిటా మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. స్టిల్ కరెక్షన్స్ లో గ్రావిటాని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత హాస్పిటల్లో నారాయణ, గతంలో మనం చెప్పినట్టుగా నారాయణ మీరు కొన్నా ఉంటున్నారు. సో ఇంకా ఏది కొంటే బాగుంటుంది అని అడిగినట్టు నాకు వినబడింది. హెల్త్ కేర్ గ్లోబల్ HGC అని ఉంటుందండి, హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, దాన్ని తీసుకోవచ్చు. ఇది బేసిక్ గా ఏంటంటే అంకాలజీ బేస్డ్, బెంగళూరు బేస్డ్ కంపెనీ, అంకాలజీ మీద ఫోకస్ అనమాట. ఈ రోజులు కొంచెం స్టాక్ పరంగా, అంటే స్టాక్ కాదు బిజినెస్ పరంగా కొంచెం అంటే డెట్ ఉంది. సో ఇక్కడి నుంచి ఏంటంటే కొంచెం ఇందులో నుంచి ఒక ఆల్రెడీ ఒక రీసెంట్ గా షార్ప్ గా పెరిగింది. దీన్ని కరెక్షన్స్ లో ఒక 4-5 years కోసం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం అండి శేషు గారు. ఇప్పుడు ఈ రేట్ లో జీనస్ పవర్, ఇంకొకటి లాసమన్ టూర్బో, ఎల్ఎన్టీ తీసుకోవచ్చునా అండి? ఎల్ఎన్టీ ఏంటండి? ఎల్ఎన్టీ
ఓకే, లార్సన్ టర్బో గురించి పెద్దగా అడగాల్సిన అవసరం లేదంటే మీరు కొనుక్కోవచ్చు. ప్రతి కరెక్షన్స్ లోను కూడా దాన్ని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ కోసం మీరు కొనుక్కోవచ్చు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాదు, ఈవెన్ 10 ఏళ్ళు కూడా. ఎందుకంటే డైరెక్ట్ గా ఎకానమీ బాగుంటే అద్భుతంగా ఉండే అవకాశాలు మనకి ఎల్ఎన్టీలో ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట అన్ని రంగాల్లో, ఒకటని కాదు. సో అటు ఇన్ఫ్రా దగ్గర నుంచి పోర్ట్స్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫ్రాలో ఉంది. సో కాబట్టి డైవర్సిఫైడ్ కంపెనీ, క్యాపిటల్ గుడ్స్ కింద అని చెప్పొచ్చు, కొనుక్కోవచ్చు. తర్వాత జీనస్ పవర్ గురించి అడిగారు. జీనస్ పవర్ ఇది బాగా రీసెంట్ డేస్ లో బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం రెవెన్యూస్ కూడా అదే విధంగా పెరగడం చూసాము. మరి ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్ దాన్ని ముందు క్వార్టర్ కానీ గమనిస్తే మంచి గ్రోత్, టాప్ లైన్ గ్రోత్ అయితే చాలా అద్భుతంగా చెప్పొచ్చు అండి. సో ఇది కూడా జీనస్ పవర్ కూడా కొనవచ్చు, కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అన్నమాట. రీసెంట్ గా పెరగడం ద్వారా పెరిగే కొద్ది ఎక్స్పెన్సివ్ అవుతుందండి. ఇప్పుడు దగ్గర 138 PE దగ్గర కోట్ అవుతుంది, కాబట్టి ఎక్స్పెన్సివ్ స్టాక్ గా చెప్తాను. యా, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్కారం శేషు గారు. హలో నమస్తే, చెప్పండి. సార్ వెరాకి ఒకటి జేలస్ ల్యాబ్ రెండు ఈ రేట్లో బై చేయొచ్చండి ఇప్పుడు? వెరాక్ ఇంజనీరింగ్ అండ్ జేలస్ ల్యాబ్ ఈ రేట్ ఇప్పుడు ఎంటర్ కావచ్చా ఫ్రెష్ కోసం లాంగ్ టర్మ్? జేడస్ లైఫ్ రీసెంట్ గా కొంచెం డిప్ వచ్చింది, ఒక 10% పైన స్టాక్ లో డిప్ వచ్చింది. కొనొచ్చండి, జేడస్ కొనుక్కోవచ్చు, వెరాక్ ఇంజనీరింగ్ కూడా మీరు కొనుక్కోవచ్చు. రెండు కూడా ఆల్రెడీ డిప్ వచ్చి మళ్ళీ అప్ మూవ్ స్టార్ట్ అయ్యింది ఈ రోజు. సో నేను కూడా రెండు కూడా తీసుకోవచ్చు, మంచి కంపెనీస్ రెండు. నెక్స్ట్ కార్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే శేషు గారు, నా దగ్గర గెయిల్ షేర్స్ ఉన్నాయి సార్. 227 రూపీస్ లో కొన్నాను, 241 వరకు వెళ్ళింది. ఈ రోజు ఫుల్ డౌన్ అవుతుంది. వంచమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా? అండి గెయిల్ సార్. అంటే మీరు దేనికి కొన్నారు, అంటే ఇన్వెస్ట్మెంట్ కా లేకపోతే ఏంటి? జస్ట్ ఒక 6 months హోల్డ్ చేద్దామని సార్, ట్రేడింగ్ గురించి. ట్రేడింగ్ గురించి సో ఈ స్లోగా స్టడీగానే అప్ ట్రెండ్ లో ఉందండి, కంటిన్యూస్ గా స్లోగా ఉంటుంది. ఇది చాలా స్లో స్టాక్ అన్నమాట. సో ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఏంటంటే కొంచెం ఇక్కడెక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయండి. పెద్దగా భారీగా కిందకి కూడా రాదు, అట్ ద సేమ్ టైం భారీగా పెరిగేది కూడా కాదు. కాబట్టి మీరు ట్రేడింగ్ అంటున్నారు కాబట్టి కొంచెం మూమెంటం ఉన్న వాటిలో వెళ్ళాలండి. ట్రేడింగ్ చేసే వాళ్ళు కొంచెం అంటే ఫాస్ట్ గా ఈదర్ సైడ్ మూవ్ అవుతున్న వాటికి వైపు వెళ్ళాలి. గెయిల్ లాంటి స్టాక్ ఏంటంటే కొనేసి కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది దానికి. ప్రస్తుతానికి అయితే మీరు రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకొని ఈసారి ఏదైనా మొమెంటం స్టాక్స్ లో వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. మీరు ట్రేడింగ్ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ చాలా ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలర్ లక్ష్మీనారాయణ చేస్తున్నారు మంగళగిరి నుంచి. లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి శేషు గారితో, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే అండి శేషు గారు. హలో నమస్తే అండి శేషు గారు. నమస్తే. నా దగ్గర BEML ఒకటి, మిథాని ఒకటి, రెండు నేను కొన్న తర్వాత 15% లాస్ లో ఉన్నాయండి. ఓకే, హలో, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే తీసేయమంటారా అని కనుక్కుందామనండి. BEML అండ్ మిథానినా అండి? ఏమండి BEML ఇంకో స్టాక్ ఏమన్నారు? BEML మిథాని అండి. ఓకే, ఒకటండి రీసెంట్ గా ఏవైనా అంటే PSU స్టాక్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్షన్ లో ఉన్నాయండి. చాలా మంది నేను పదే చెప్పాను, ఎలక్షన్స్ కు ముందు కొంచెం చూసుకొని అమ్ముకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకుని నేను పదే చెప్పాను. సో చాలా ఇవి తర్వాత మీరు చెప్పినవి తర్వాత షిప్పింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా రీసెంట్ గా బాగా సెల్లింగ్ లో ఉన్నాయి. స్థానికి మీరు 2 months 3 months బ్యాక్ 2 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 months బ్యాక్
కొంచెం మళ్ళీ ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్ లో రావచ్చు. వచ్చినప్పుడు ఎగ్జిట్ కానండి ఇవి. మరి బిఎంఎల్ మీద నేను అంటే ఓకే, బట్ మీ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి ఈసారి. రెండు కూడా మెసేజ్ నిగమ్ లిమిటెడ్ అండ్ బిఎంఎల్ రెండు కూడా ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. నేనైతే అంతా మరి ముఖ్యంగా మిశ్ర ధాతు నిగమ్ మీద అంత పాజిటివ్ గా అయితే లేను, కాబట్టి ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. యా, నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే సార్. శేషు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నా క్వశ్చన్ వచ్చేసి గోల్డ్ గురించి సార్. అంటే మొన్న బడ్జెట్ లో దాని పర్సంటేజ్ తగ్గడం వల్ల కొన్ని రోజులు తగ్గింది, మళ్ళా ఇప్పుడు పెరుగుతుంది. అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉందా సార్ వెయిట్ చేస్తే, లేదా ఇంకా పెరుగుతుందా? గోల్డ్ పరంగా అంటే మొన్న ఇక్కడ మన ఇండియాలో బడ్జెట్ లో తీసుకున్న డెసిషన్ అనేది టెంపరీగా ఉంటుందండి దాని ప్రభావం. ఆ తర్వాత మళ్ళీ ఓవరాల్ గా మళ్ళీ గ్లోబల్ గా మీద ఆధారపడి ఉంటుంది. ఓవరాల్ గా నేను అనుకోవడము గోల్డ్ భారీగా అయితే పడకపోవచ్చు అండి. గోల్డ్ అనేది భారీగా పడదు. అట్ ది సేమ్ టైం రిటర్న్స్ కూడా అనేది గోల్డ్ లో చాలా తక్కువ ఉంటాయి. అంటే సిఏజిఆర్ అంటే పర్ యానమ్ ఒక లాస్ట్ 2 years కానీ గమనిస్తే 8% అనమాట. 8.3, 8.4 ఎంత ఉంది. అంటే మీరు ఈ రోజు గోల్డ్ కొనేసి మీరు మర్చిపోతే నెక్స్ట్ 5 ఏళ్ళకి మీకు ప్రయాణం లెక్క మీకు అంటే ఒక సంవత్సరానికి మీకు 8%, 8.5% కన్నా ఎక్కువ రాదు. సో అట్ ది సేమ్ టైం మీకు ధైర్యంగా ఉండవచ్చు. అంటే భారీగా ఇక్కడ నుంచి కొలాప్స్ అయిపోయినా మీరు ఇంకా కొనుక్కోవచ్చు అనమాట. సో అదొకటి. సో ఏదైనప్పుడు కూడా గోల్డ్ ఇక్కడ నుంచి అయితే కొంచెం స్టడీగానే ఉంటుందండి. భారీగా అయితే కరెక్షన్ అయితే గోల్డ్ మనం రాకపోవచ్చు. యా, నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు గారు చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. జిఎండిసి 399లో కొన్నాను, తగ్గిందండి. దాని గురించి చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్ 834లో కొన్నాను, తగ్గింది సార్. దాని గురించి చెప్పండి సార్. ఏ స్టాక్స్ అండి? జిఎండిసి 399లో కొన్నా. ఓకే, జిఎండిసి కొన్నారు. అది ఇప్పుడు తగ్గింది, పరిస్థితి చెప్పండి సార్. చెప్పడానికంటే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పడం జరిగిందంటే దాదాపు అన్ని గవర్నమెంట్ కి చెందిన కంపెనీస్, పిఎస్సి కంపెనీస్ అంటాం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా అబ్నార్మల్ గా పెరిగాయండి లాస్ట్ 1.5 year లో. బాగా మల్టీ రిటర్న్స్ అంటే 4x 3x అట్లా పెరిగాయి అనమాట. సో ఆబ్వియస్ గా అటువంటిప్పుడు ఏం చేయాలంటే స్మార్ట్ గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది ఇంపార్టెంట్. అంటే దానికి ఫండమెంటల్స్ సపోర్ట్ చేయకుండా స్టాక్ పెరిగితే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికి ఉంచండి అండి, జేఎండిసిని ఉంచండి. ఈసారైనా సరే మీరు ఆ విధంగా పెరుగుతున్నప్పుడు దాన్ని వెంట పడిపోనాకండి. చూడండి, ముందుగా ఉండాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఏ స్టాక్ లో అయినా ముందుగా ఎర్లీగా ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ కూడా, ఇటువంటి స్టాక్స్ లో ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి అయితే జేఎండిసిని హోల్డ్ చేయండి. ర్యాలీస్ లో మీ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకో. యా, నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్, ప్రెసెంట్ రేట్ లో ఉదయపూర్ సిమెంట్ ఒకటి, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ హెచ్ఎఫ్సిఎల్ తీసుకోవచ్చా? ఉదయపూర్ సిమెంట్, హెచ్ఎఫ్సిఎల్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్. ఓకే, ఈ రెండు కూడా ఏంటంటే మీరు హెచ్ఎఫ్సిఎల్ అనేది కంప్లీట్ గా హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అండి. ప్రతి బుల్ మార్కెట్ లను అది ఒక మంచి మూవ్ వస్తుంది, తర్వాత ఎగ్జిట్ తీసుకోవాలి. అట్లా అంటే ట్రేడింగ్ పరంగా బాగుంటుందండి, కొన్ని అమ్ముకోవడానికి. బట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాకపోవచ్చు. హెచ్ఎఫ్సిఎల్ ట్రేడింగ్ పరంగా బాగుంటుంది తప్ప ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నేను సజెస్ట్ చేయను. బట్ రీసెంట్ గా కొంచెం అటు ఫైనాన్షియల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి, పాజిటివ్. అది చెప్పాలంటే ఆ విధంగా చూడాలంటే కొంచెం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంది, దాని ముందు క్వార్టర్ రిజల్ట్ బాగాలేవు. ఇక ఉదయపూర్ సిమెంట్ పరంగా చూడాలి అంటే సిమెంట్ కంపెనీస్ లో దీనికన్నా బెటర్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. కాబట్టి మీరు వాటి వైపు వెళ్ళడం బెటర్.
దీన్ని అంత నేనైతే రికమెండ్ చేయను. బట్ ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ అయితే కొంచెం అప్ మూవ్ ఉంది. ఇది కొనసాగవచ్చు. బట్ ఇటువంటి స్టాక్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. యా, నెక్స్ట్ కలర్ మూర్తి చేస్తున్నారు మహారాష్ట్ర నుంచి. మూర్తి గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం శేషి గారు. నమస్తే. యాక్చువల్ గా నేను యూనిటెక్ 15,000 షేర్లు తీసుకున్నాను సార్, 12 రూపాయలకి. అయితే ప్రస్తుతం నష్టంలో ఉన్నాను. ఆ తర్వాత ఈ ప్రెజెంట్ కండిషన్ లో సుజలాన్ షేర్స్ తీసుకోవచ్చా? ఈ రెండు నాకు కావాలి సార్. ఫస్ట్ యూనిటెక్ ఏం తీసుకున్నారండి మీరు? 15,000 తీసుకున్నాను సార్, 15,000 at 12 రూపీస్. కరెక్టేనండి. దాని గురించి చెప్పడానికి ఏం లేదండి. కంపెనీ మేనేజ్మెంట్ పరంగా ఎప్పుడు కంపెనీ కొలాప్స్ అయ్యి ఎప్పుడో అయిపోయింది కంపెనీ. సో దీని గురించి పెద్దగా చెప్పేది ఏం లేదండి. సో అది ఓన్లీ పెరిగింది, రీసెంట్ గా 12-22కి వెళ్ళింది, అక్కడి నుంచి 20-20కి వెళ్ళి అక్కడి నుంచి పడిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎగ్జిట్ తీసుకోండి. మీరు రేటుకి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఎగ్జిట్ కాండి. ఇవన్నీ ఆ టైంలో అట్లా పెరుగుతాయండి. ఇది పెరగడానికి రీజన్ ఏం లేదు. రూపాయికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు 2008 లో బుల్ మార్కెట్ లో ఇది దగ్గరగా 520 నుంచి కరెక్ట్ అయ్యి రూపాయికి వచ్చిందండి. రూపాయికి వచ్చేసింది. 2019 కి 500 రూపాయికి వచ్చింది. రీసెంట్ గా పెరిగింది అంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ తప్ప బిజినెస్ పరంగా ఏం కాదు. సుజలాన్ విషయానికి వస్తే సుజలాన్ లో కొంచెం అంటే లాస్ట్ ఒక 2 ఏళ్లలో భారీ మార్పులు వచ్చాయి. డెట్ తగ్గింది. డెట్ తగ్గడంగా దాదాపు డెట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కంపెనీ పరంగా ఇంప్రూవ్ అవుతుంది. రీసెంట్ నెంబర్స్ కూడా బాగున్నాయి. కాబట్టి దీన్ని కొనుక్కోండి. కాకపోతే కరెక్షన్స్ లో కొనుక్కోండి. అంటే భారీగా ఫాస్ట్ గా పెరిగిపోయే స్టాక్ అయితే కాదు. స్లోగా ఉంటుంది. ఇప్పటికీ చిన్న మీకు 70 రూపాయలు ఉందని కానీ 1,00,000 రూపాయలు మార్కెట్ గా దాటిపోయిందండి. కొంచెం కరెక్షన్స్ లో మాత్రమే తీసుకోండి. ఇప్పుడే కొనకండి. యా, నెక్స్ట్ కలర్ కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే శేషు గారు. నమస్తే అండి. సార్ మాకు ఎప్పుడైతే మీరు టీవీ చెప్పేటప్పటి నుంచి మాకు టక్ మహేంద్ర ఉన్నాయి, ఇండో ఉన్నాయి, జేకే బ్యాంక్ ఉంది సార్. ఆ 3 ఉన్నాయి సార్. ఆ 3 కదిలిట్లేదు. వాటిని అమ్మేసేసి కృష్ణారెడ్డి గారు స్టాక్ నేమ్ చెప్పండి సార్ క్లియర్ గా ఒకసారి. టెక్ మహేంద్ర. నెక్స్ట్ ఇండో కౌంట్. ఓకే. ఇండో కౌంట్. జేకే బ్యాంకు. జేకే బ్యాంకు. ఈ 3 అమ్మేసేసి వేరే దాంట్లో పెట్టాలా? దేంట్లో పెట్టమంటారు? అట్లా కాదండి. ఇప్పుడు ఇండో కౌంట్ ఎంతలో ఉన్నాయండి? 410 సార్. టెక్ మహీంద్రా రీసెంట్ గా పెరిగింది కదండి. మీరు అది నేను 1727 కొనున్నాను సార్ 2 years బ్యాక్. 2 years రేట్ ఇప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చింది అది. ఓకే అండి. సో ప్రస్తుతానికి ఎగ్జిట్ కావడం బెటర్ అండి. టెక్ మహీంద్రాలో కొంచెం ఆగండి. అంటే ఇంకా కొంత రన్ అంటే ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. కొంచెం ఆగి ఎగ్జిట్ కాండి. ఓవరాల్ గా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయిపోయి మీరు ఇన్ఫ్రా స్టాక్స్ లోనో లేదా కొన్ని హెల్త్ కేర్ ఫార్మా స్టాక్స్ లోనో మీరు ఇన్వెస్ట్ చేయండి. దేంట్లో చేయాలి ఏంటి అనేది డైరెక్ట్ గా మనం చెప్పలేము. బట్ మీరు సెక్టర్ పరంగా ఇన్ఫ్రా కానీ ఫార్మా హాస్పిటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎస్ సార్, ఓవరాల్ గా ఫర్టిలైజర్స్ కి సంబంధించిన సెక్టర్ ఎలా ఉందండి? ఇక్కడ నుంచి బాగుంటుందా ఏంటి? ఫెర్టిలైజర్స్ సెక్టర్ పరంగా చూస్తే మనకి లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న సెక్టర్ ఫెర్టిలైజర్స్ అని చెప్పొచ్చు. మాన్సూన్ పరంగా మన ఇండియాలో డెఫిసిట్ కారణంగా ఇక్కడ నుంచి నేను అనుకోవడం ఫెర్టిలైజర్స్ బౌన్స్ అయ్యాయి. ఆల్రెడీ బౌన్స్ అయినాయి. అన్ని కూడా స్టాక్స్ 1-2 మినహాయిస్తే మిగతా స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. నేను అనుకోవడము ఇంకా కొంచెం రన్ అనేది ఫెర్టిలైజర్ సెక్టర్ లో ఉండడానికి అవకాశం. యా, నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నా దగ్గర మైథాన్ ఎల్ఐసి లిమిటెడ్ అని చెప్పి 2016లో కొన్నాను 420 రూపాయలు చేసి.
అది ఇంకా కొనసాగించేసా లేకపోతే అమ్మేసుకుని వేరే దాంట్లో మరి షిఫ్ట్ అవ్వచ్చా? ఏంటంటే మైథాన్ ఎల్ఐస్ ఓకే, ఎంతలో కొన్నారండి? కొన్నాం 420 రూపాయలకి. ఓకే, అది కొనసాగించచ్చా లేకపోతే మామూలుగా అది అమ్మేసుకుని ఏమైనా వేరే దాంట్లో మరి షిఫ్ట్ అవ్వచ్చా? ఓకే ఓకే అండి. మీరు ఎగ్జిట్ తీసుకోవడం మంచిదండి. మైథాన్ అలాయస్ స్టాక్ పెరిగింది, మీ అదృష్టంగా అనుకోవాలి. బట్ అప్పటికి ఇప్పటికి కానీ గమనిస్తే రెవెన్యూస్ లో ఎటువంటి గ్రోత్ లేదు, ఇంకా డీ గ్రోత్ అని చెప్పొచ్చు. కాబట్టి రీసెంట్ గా బాగా పడిందండి, మన నెంబర్స్ తర్వాత బాగా పడింది. ఎగ్జిట్ అయిపోయి మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ తీసుకోవడం బెటర్ అండి. యా, నెక్స్ట్ కాలర్ వేణుగోపాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం సార్, శేషు గారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్, హడ్కో 58 రూపీస్ లో 2000 షేర్స్ తీసుకున్నాను సార్. ఇప్పుడు ఉంచాలా, అది ఎగ్జిట్ కావాలా సార్? హట్కో ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అండి. హడ్కో ఇదే లెవెల్లో ఉండవచ్చు. మీ అంటే మీరు ట్రేడింగ్ గురించి అడుగుతున్నారా లేదా ఎట్లా అండి? సార్ అదే లాంగ్ టర్మ్ ఉంచుకుందాం అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ ఉంచుకోండి, అయితే కొంచెం కిందకు కూడా రావచ్చు అండి. మీకే తెలుస్తుంది, బాగా పెరిగింది కదా, తక్కువ టైంలో ఎక్కువ పెరిగింది, ఆబ్వియస్ గా కొంచెం కిందకు రావచ్చు. బట్ కిందకు వచ్చినా సరే మీరు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి. యా, నెక్స్ట్ కాలర్ రతన్ సింగ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రతన్ సింగ్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎల్ఐటి అండ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎన్హెచ్పిసి, ఈ 4 ఈ లాస్ లో నడుస్తున్నాయి సార్. మరి అది ఏం చేయాలి ప్రజెంట్? బ్యాంక్ ఆఫ్ బరోడా వినపడింది, ఇంకోటి ఎల్ఐసినా అండి? బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓకే, దాని తర్వాత ఎల్ఐటి ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎన్హెచ్పిసి, 4 బ్యాంకులు, 2 ఇవి. సరే సరే అండి. ఇప్పుడు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంచండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంచి లాస్ లో ఉన్నాయంటే మీరు మీరు ఉద్దేశం ఏంటి? మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే స్లోగా ఉంటుందండి. మీ రేటుకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ మీ స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే ఎగ్జిట్ తీసుకోవాల్సిన స్టాక్స్ మీరు పెద్దగా నష్టంలో అయితే ఉండరు. కొంచెం మీ రేటుకి రాగానే మీరు ఎగ్జిట్ తీసుకోండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఉంచొచ్చు. మీరు చెప్పిన వాటిలో కొంచెం బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంచొచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎగ్జిట్ కానీ. అదేవిధంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఓకే, కాకపోతే స్లోగా ఉంటుందండి. దీనికన్నా ఎన్బిఎఫ్సి లో మీకు 5 స్టార్ కానివ్వండి, ఇటువంటి వాటికి గ్రోత్ ఉన్న వాటిలో వెళ్ళాలి. యా, నెక్స్ట్ కాలర్ యోగానంద్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. యోగానంద్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. నేను లాంగ్ టర్మ్ కోసం ఒక 1 year 2 years కోసము హెచ్జీ ఇన్ఫ్రా మరియు ఇది క్యాంప్స్ తీసుకోవాలనుకుంటున్నానండి, తీసుకోవచ్చు? హెచ్జీ ఇన్ఫ్రా అనేది మీరు కొనుక్కోవచ్చు అండి. ఇన్ఫ్రా కంపెనీస్ లో బాగా పెరిగిన కంపెనీ అయినా సరే స్టిల్ పొటెన్షియల్ ఉంది, మీరు కొనుక్కోవచ్చు. కరెక్షన్స్ లో కొనుక్కోండి. కాకపోతే ఇవి హై బీటా స్టాక్స్ అంటాం. రేపు పొద్దున మార్కెట్ లో మళ్ళీ ఒక 5-6% పడితే 20% 25% కూడా డిప్ రావచ్చు. బట్ మీరు కంగారు పడకుండా మీరు హోల్డ్ చేయగలిగితే కొనుక్కోండి. తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారని హెచ్జీ ఇన్ఫ్రా. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. చెప్పండి శ్రీనివాస్ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. స్టాక్ నేమ్ హలో, రెన్యూ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. సార్ స్పెల్ చేయండి ఒకసారి. RENEWLIFE. రెన్యూల్. సార్ మీ స్టాక్ నేమ్ క్లారిటీగా లేదు, మీ వాయిస్ కట్ అవుతుంది. యా, మీ కాల్ కట్ అవుతుంది సార్. నెక్స్ట్ కాల్ శేషగిరి రావు గారు చేస్తున్నారు జగ్గపేట నుంచి. శేషగిరి రావు గారు చెప్పండి, శేషు గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నవీన్ సార్,
నవీన్ ఫ్లోరిన్ ఈ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఏమండి ఏంటండి? నవీన్ ఫ్లోరిన్ ఎంట్రీ తీసుకోవచ్చా ఇప్పుడు? నవీన్ ఫ్లోరిన్ లో మీరు తీసుకోవచ్చు అండి. నవీన్ స్లోగా మీరు తీసుకోండి. కొంచెం ఇంకా డౌన్ సైడ్ అయితే ఉంటుందండి. ప్రస్తుతానికి షార్ట్ అండ్ ట్రెండ్ అయితే కొంచెం వీక్ గానే ఉంది. ఒక నిమిషము. బట్ స్లోగా అక్యుములేట్ చేయొచ్చు, స్లోగా చేసుకోవచ్చు. రీసెంట్ గా పడినా కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంది. కొంచెం ఇంకా డౌన్ సైడ్ అయితే ఇంకా కొంత ఉందండి నవీన్ ఫ్లోరిన్. థ్యాంక్ యూ శేషు గారు, ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. అది ప్రస్తుతానికి నిఫ్టీ 24,805 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 81,026.16 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతానికి మార్కెట్